ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటుందనమాట ఈ దోస పిండి స్టైల్ అనేది. మా దగ్గరైతే మినపప్పు, స్టోర్ బియ్యం లేదా రేషన్ బియ్యాన్ని బాగా నానబెట్టిన వాటిని వాష్ చేసిన వాటిని మిక్సీ ఏస్తాం. మిక్సీ ఏసిన తర్వాత ఒక 5, 6 అవర్స్ అయితే పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టిన తర్వాత అది బాగా పులిసిద్ది. దాంట్లో కొంచెం సాల్టు, వాటర్ ఏసి మిక్స్ చేసి దోసేసుకుంటాం. దోసేసేది ఏమీ స్పెషల్ గాదు. గుడ్డు దోస స్పెషల్ కదా! గుడ్డు దోస అంటే గుడ్డు కాదు స్పెషల్. దానిపైన ఏసే కారం అనమాట. ఒక్కొక్క దిక్కడ ఒక్కొక్కలాగా ఏసుకుంటారు ఈ కారాన్ని. మా దగ్గరైతే మేము తాలింపు కారం, దాన్ని గుడ్డు కారం ఇలా పిలుస్తామన్నమాట. దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, తెల్లగడ్డ, కారం వేస్తామన్నమాట. ఈ కారం వేసిన తర్వాత అయితే ఆ గుడ్డు దోస అదుర్స్. కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో రాయలసీమ దోస అయినా, రాజమండ్రి దోస అయినా ఇట్టే మన ఇంట్లో వేసే బికాస్ ఆఫ్ మొబైల్ మహిమ అనమాట. మీరు చుట్టుపక్కల గమనించారో లేదో, వీక్లీ వన్స్ అయినా పల్లెటూరులో బిర్యానీ చేసుకుంటున్నారనమాట. కానీ టౌన్లో అయితే వీక్లీ ట్వైస్ అయినా, వన్స్ అయినా సరే రాగి సంగటి అయితే చేసుకుంటున్నారు. ఈ మార్పు ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే కామెంట్ చేయండి.